అప్పుడు రావణుడు వెంటనే బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడిని చూసి, నేను సంధ్య వార్చుకునే సమయం అయ్యింది, నేను తప్పనిసరిగా వెళ్ళాలి, నేను వెళ్ళి వచ్చేంత వరకు ఈ లింగాన్ని కొంచెం పట్టుకోమని చెప్పి ఇస్తాడనమాట. ఎవరికి? బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడికి. ఎందుకంటే రావణాసుడికి తెలియదు కదా అది వినాయకుడు అని. బ్రాహ్మణుడు ఎవరో బ్రాహ్మణుడు అని చెప్పి పట్టుకోమని చెప్తాడనమాట. అప్పుడు వినాయకుడు ఏం చెప్తాడంటే తెలివిగా, వినాయకుడు దేనికి వచ్చాడు? లింగాన్ని భూమి మీద పెట్టడానికే వచ్చాడు కాబట్టి వినాయకుడు ఆలోచనతో తెలివిగా ఏం చెప్తాడంటే, లింగం బరువు ఎక్కువగా ఉంటే నేను ఎక్కువసేపు దీన్ని పట్టుకోలేను, అలా కిందన భూమి మీద పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు నేను 3 సార్లు మిమ్మల్ని పిలుస్తాను, 3 సార్లుకి వచ్చేస్తే లింగం మీ చేతిలో ఉంటుంది, లేదంటే భూమి మీద పెట్టేస్తానని చెప్తాడనమాట. రావణాసురుడికి ఇంక మరి చేసేదేమీ లేదు, ఎందుకంటే సూర్యాస్తమయం అయిపోయింది, తప్పకుండా సంధ్యా స్నానం చెయ్యాలి కాబట్టి